చెప్పండి, మీ గురుగారి పేరు చెప్పండి, ఏం పర్ఫార్మెన్స్ చేశారు అది చెప్పండి. ఈరోజు ఏం ప్రదర్శన చేశారు మీరు? ఓకే, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చేశారా పర్ఫార్మెన్స్ ఇంతకుముందు? అచ్చా, మీ గురుగారి పేరు? అచ్చా, ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? చెప్పండి మొత్తం. అచ్చా, మీకు డ్యాన్స్ కాకుండా ఇంకేం వస్తుంది? వేరే యాక్టివిటీస్ ఏమొస్తుంది? అచ్చా అచ్చా, మీ డ్రీమ్ ఏంటి? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? మీ డ్రీమ్ ఏంటి? డాక్టర్. మీకు ఈరోజు ఎలా అనిపించింది? అచ్చా, మీ పాపగారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, అందరూ పర్ఫార్మెన్స్ బాగా చేశారని అన్నారు. మీ పాపగారు బహుమతి పెద్దల చేతి మీద అందుకోవడం యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. నేను చేర్పించి 5 months అవుతుంది. తన హార్డ్ వర్క్ బాగుంది, టీచర్ హార్డ్ వర్క్ కూడా మంచిగా ఉంది. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అచ్చా, ఈ రంగంలోకి పాపకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? అచ్చా, పాపగారి ఎడ్యుకేషన్ ఈ డాన్స్ ట్రైనింగ్ రెండింటిని ఎలా టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇంకా అట్లా అవుతుంటుందండి. అచ్చా, మార్నింగ్ అది ఈవినింగ్ ఇది. అచ్చా అచ్చా, ఈరోజు ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థకి, గురుగారికి, ఆర్గనైజర్కి ఏమైనా? మేడం గారు చాలా కష్టపడతారు. కొంచెం కోపంలో ఉన్నా తర్వాత హ్యాపీగా మాట్లాడతారు, చెప్తారు. సూపర్ అండి. గట్టిగా గట్టిగా పట్టుకోండి. మా గురువు పేరు కురుగంటి రాధికారావు. ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటారు? 5 years నుంచి నేర్చుకుంటున్నాను. అచ్చా, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 10th. అచ్చా, మీ అకాడమీ పేరు, ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ పేరు? కురుగంటి కళాక్షేత్రం. అచ్చా, మీ డ్రీమ్ ఏంటి? పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? IAS. అచ్చా, ఇప్పుడు మీరు ఏ పాట మీద, ఏ అంశంపై డ్యాన్స్ చేయడం జరిగింది? చాలా అంశాల మీద చేశాను, కానీ రాముడి పాటను చేశాను. అచ్చా, మీరు ఇక్కడ కాకుండా వేరే దగ్గర కూడా పర్ఫామ్ చేశారా? స్కూల్లో కానీ ఏదైనా ఈవెంట్స్, ఏదైనా ప్రోగ్రామ్స్? చాలా చోట్లలో చేశాను. అచ్చా, అవార్డ్స్ కూడా ఇంతకుముందు దొరికాయేమన్నా? చాలా అచ్చా, మీరు ఏమవ్వాలనుకుంటారు? IAS. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, అద్భుతంగా చేశారు, ఐ ఎక్స్ప్రెషన్ కూడా బాగా ఇచ్చారంట, వాళ్ళందరూ చెప్తుంటే నేను విన్నాను. పెద్దలు మెచ్చుకుంటుంటే మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందం. మేడం, మీ పాపగారు పెద్దల చేతి మీదుగా బహుమతి అందుకోవడం, మీ పర్ఫార్మెన్స్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోవడం యాజ్ ఏ మదర్గా మీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అచ్చా, పాపగారు ఐఏఎస్ అవ్వాలని అంటున్నారు, అలా ఒపీనియన్ చెప్పారు. ముందుకు తీసుకెళ్తారా పాపగారు? తీసుకెళ్తాను. తన డ్రీమ్ చేయాలని నాకు గట్టిగా గట్టిగా తన కోరిక తీర్చాలనేదే నా డ్రీమ్ అండి. ఎడ్యుకేషన్ని ప్లస్ ఈ డ్యాన్స్ ట్రైనింగ్ని పాపగారిని రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయించగలిగారు ఇప్పటివరకు? ఎలా బ్యాలెన్స్ చేశారు రెండింటిని టైమింగ్? తన టైమింగ్ బట్టి తనని చూసి టైం సెట్ చేసి చేశానండి. అచ్చా, ఇంత చిన్న వయసులో ఇంత పెద్దోళ్ళు మెచ్చుకున్నారు, ఇంత పెద్దోళ్ళు బహుమతి అందించారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అచ్చా, ఇంకా పాపకు వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది అన్నారు? తను వేరే యాక్టివిటీస్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తుందండి. అచ్చా, ఇక్కడ కాకుండా వేరే ఎక్కడ పర్ఫార్మెన్స్ చేయండి? నాదని రాజనం తిరుపతికి వెళ్ళింది, తను కాళహస్తి, అలా చాలా ప్లేసెస్లో వెళ్ళింది. అచ్చా, ఇంకో లాస్ట్ క్వశ్చన్, ఈరోజు మీకు ఈ అవకాశం కలిగించిన ఈ గురుగారికి, ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నానండి. తన దగ్గర చేర్పించినందుకు చాలా సపోర్ట్ చేస్తుందండి. తను ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి తీసుకెళ్తుందండి. ప్రతి ఒక్క పిల్లలను తన పిల్లల్లాగానే చూసుకొని ట్రీట్ చేస్తుంది. ఈ కురుగంటి కళాక్షేత్రానికి మేము చాలా కృతజ్ఞతగా ఉంటాము. ఇంకోటి చాలా థ్యాంక్స్ అండి, ఈ ఆపర్చునిటీ మాకు కలిగించిందండి రాధికా మేడం గారు. సూపర్, ఎస్ స్టార్ట్. నా పేరు అభిజిత. నా పేరు నిత్య. మా గురువుగారు కురుగంటి రాధికా గారు. మేము చాలా సాంగ్స్ చేసాము, దాంట్లో నుంచి 5 songs చేసాము. ఎంతో రుచిరా, పాహిరామ ప్రభు, ఇలా ఎన్నో సాంగ్స్ చేసాము. మంగళం అని ఇక్కడ కాకుండా వేరే స్టేజ్లో కూడా పర్ఫార్మ్ చేయడం జరిగిందా గతంలో? జరిగింది. బాసరాలో, శ్రీశైలంలో, తిరుమల, తిరుపతి రంగంలో చేసాము. నాగరి రాజనంలో చేసాము. గట్టిగా 5 years నుంచి నేర్చుకుంటున్నాం మేము. ఈరోజు ఎలా అనిపించింది? అందరు పెద్దలు మీ పర్ఫార్మెన్స్ని, మీ కాస్ట్యూమ్ని, మీ ఎక్స్ప్రెషన్స్ని బాగా మెచ్చుకున్నారు, మీకు ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉండే. అంటే మేము ఇంతవరకు చేసాము అంటే మా గురుగారే దానికి కారణం.
సూపర్. ఎన్ని మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 5 years. అచ్చా. ఏం చదువుతున్నారు మీరు? నేను 10th క్లాస్. అచ్చా, మీరు ఏం చదువుతున్నారు? 8th క్లాస్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? CA అవ్వాలి. సిఏ చార్టెడ్ అకౌంటెంట్. సూపర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్, మీరు? నేను కార్డియాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నా, డాక్టర్. అచ్చా అచ్చా. ఈ చదువుని, ఎడ్యుకేషన్ని, ఈ డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా 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 బ్యాలెన్సింగ్ చేశారు? అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాము. క్లాసెస్ వీక్లీ ట్వైస్ ఉంటాయి. అచ్చా. మీ ఫాదర్, మీ పేరెంట్స్, మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది మీతో? చాలా బాగా కోఆపరేట్ చేస్తారు, వాళ్ళు అన్నిటికీ హెల్ప్ చేస్తారు, చూసుకుంటారు. స్కూల్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎప్పుడైనా పర్ఫామ్ చేయడం జరిగిందా? కాంపిటీషన్స్ అచ్చా. మేడం వాళ్ళ కూతురు డాక్టర్ పీవీకే కుందని, కానీ తను కూడా మాకు గురువే. Yes. తను కూడా చాలా మంచిగా టీచ్ చేస్తుంది. ఎస్. తను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది డాన్స్, ఇప్పటి వరకు నేర్చుకుంటుంది. తను ఇప్పుడు డెంటిస్ట్. అచ్చా. మేడం, మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఒక మదర్గా మీకు ఎలా అనిపించింది? ఇంత అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, అందరూ బహుమతి అందుకున్నారు పెద్దల చేతి మీదుగా. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇదంతా మా గురువుగారు, మా పిల్లల గురువుగారు అయిన రాధికా మేడం గారండి. రాధికా మేడము వాళ్ళ అమ్మాయి కుందనిక గారని వాళ్ళ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. అమ్మాయి ఇంటర్నేషనల్ డాన్సర్ కూడా. సో వాళ్ళిద్దరి కింద మా పిల్లలు ట్రైన్ అవ్వడం మాకు చాలా అదృష్టం అండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మేడం తను టీచర్గానే కాకుండా మా ఒక పేరెంట్స్గా కూడా అంత ఇదిగా మా పిల్లల్ని చూసుకుంటారు, అంత మంచిగా ట్రైనింగ్ ఇస్తారు. ఈ డ్యాన్స్ పరంగానే కాకుండా అన్ని విషయాల్లో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మమ్మల్ని కూడా చాలా ఇదిగా గైడ్ చేస్తారు. మేమంతా ఒక కుటుంబం లాగా ఫీల్ అవుతామండి. ఎప్పుడు మేము ఒక ఏదో పేరెంట్గా కానీ పరాయోడగా కాకుండా మేమంతా ఒక కురుగంటి కళాక్షేత్ర కుటుంబంలాగే ఫీల్ అవుతాం మేము. రాధికా గారు, కురుగంటి రాధికా మేడము, తర్వాత కుందనిక, నేను చాలా కృతజ్ఞతలు. అచ్చా, ఈ పాప పిల్లలు డ్యాన్స్ ట్రైనింగ్ ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? రెండింటి టైమింగ్ అంటే స్కూల్ తర్వాత 2 days వీక్ క్లాస్ ఉంటుందండి. ఒకవేళ ప్రాక్టీస్ ఇట్లా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే కనుక 3 months నుంచి ప్రాక్టీస్ క్లాస్ పెడతారు. సో అప్పుడు సండేస్ అలా చేస్తారు. అచ్చా, ఒక పాప గారు సీఏ కావాలంటున్నారు, ఇంకొక పాప ఐఏఎస్ అన్నారు. మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది? మేము తప్పకుండా మా పిల్లలు ఏ చదువుతా అంటే మేము దానికి సిద్ధమే అండి. వాళ్ళే మాకు ఇది కాబట్టి వాళ్ళు ఏ చదువుతా అంటే మేము వాళ్ళకి సూపర్. ఇంకా ఈ రంగంలోకి వాళ్ళకు ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఈ డాన్స్? తప్పకుండా అండి, తప్పకుండా. వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తప్పకుండా ముందుకు తీసుకెళ్తామండి. ఎప్పుడు ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి, గురువు గారికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. కురుగంటి రాధికా మేడం రాజం ట్రస్ట్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాకు ఇంకా ఈ 27th year సెలబ్రేషన్సే కాకుండా ఇంకా మరిన్ని చేసుకోవాలి. మేడం ఒక గోల్డెన్ జూబ్లీ, గోల్డెన్ చేసుకోవాలి, యానివర్సరీ చేసుకోవాలని మా హృదయపూర్వక సూపర్ సూపర్.